ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భారతంలో ఆది పర్వలో ఉన్నాము. ఇప్పుడు విదురుల వారు రావలసి ఉన్నది. ఆ ఉపపర్వ మొదలయ్యింది. దాని గురించి చూసుకుంటూ వస్తూ ఉన్నాం. అప్పుడేం జరిగిందంటే, కొంతమంది ధర్మాత్ములందరూ కలిసి సభ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరెవరు అంటే, ఇనీషియల్‌గా ఆ మీటింగ్‌లో ఎవరున్నారు అంటే, మన ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మన దుర్యోధనుడు ఏమన్నాడంటే, వాళ్ళు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. ద్రుపదుడి అండ దొరికింది. కాబట్టి మనము ఊరుకుని ఉపేక్షించరాదు. వాళ్ళని ఏదో విధంగా చెడగొట్టాలి. వాళ్ళని విడగొట్టాలి. వాళ్ళలో వాళ్లకు కలహాలు రేపాలి. వాళ్ళలో వాళ్ళు ఐదుగురు విడిపోవడమో, కనీసం కుంతి కొడుకులు, మాద్రి కొడుకులు విడిపోవడమో, లేదా వాళ్ళందరూ ద్రౌపదికి వేరైపోవడము, ద్రుపదుడు వాళ్ళని అసహించుకోవడము. ఇంకివన్నీ గాకపోతే ద్రుపదుడి దగ్గరే వాళ్ళు ఉండేట్టు ఏదో ఒక ప్రయత్నం చేయడము, లేదా భీముడిని చంపే పన్నాగం ఏదైనా ఆలోచించడము అని రకరకాలుగా ఆయన ఆలోచనలు చేశాడు. ఎట్లా ఉన్నాయి నా ఐడియాస్ చెప్పండి ఏదో ఒకటి మనం ఇంప్లిమెంట్ చేద్దాము అన్నాడు. కర్ణుడు నీ ప్రయత్నాలు ఈ ఉపాయాలన్నీ పని చెయ్యవు. ఇంతకుముందు ఇటువంటివే నువ్వు చాలా చేసావు. అప్పుడే పని చేయలేదు. ఇప్పుడు అసలు పని చేయవు. కాబట్టి ఈ రకంగా లోపాయికారి గాదు. డైరెక్ట్ అటాక్ మంచి ఐడియా అని నా అభిప్రాయము. కాబట్టి యుద్ధమే చేద్దాము. యుద్ధం చేసి వాళ్ళని ఓడించి కంట్రోల్‌లోకి తెచ్చేసుకుందాము అని కర్ణుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడికి ఈ ఐడియా నచ్చింది. ఎందుకు అంటే ఇంతకుముందు మన దుర్యోధనుడు చెప్పినలాంటి ఐడియాలేవి పని చేయలేదని ఆయనకు గూడా తెలుసు కాబట్టి. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే డైరెక్ట్‌గా యుద్ధం చేయాలి అంటే భీష్ముడు, ద్రోణుడు వాళ్ళ సపోర్ట్ కూడా కావాలి. వాళ్ళేమంటారో చూద్దామని వాళ్ళని కూడా పిలిపించాడు డిస్కషన్‌కి. ఇప్పుడు మీటింగ్ కొంచెం పెద్దదయ్యింది. ధృతరాష్ట్రుడు, కర్ణుడు, దుర్యోధనుడే గాకుండా భీష్ముడు, ద్రోణుడు, విదురుడు గూడా వచ్చి కూర్చున్నారిప్పుడు. అందులో ఆ మీటింగ్‌లో మన ధృతరాష్ట్రుడు, ఇదిగో కాబట్టి యుద్ధానికి వెళ్లి ద్రుపదుడి పైన మనము పాండవుల్ని కంట్రోల్ చేద్దాము అనగానే వెంటనే ఎదురు తిరిగారిద్దరు. మన భీష్ముడు, మన ద్రోణుడు. భీష్ముడు కుదరనే కుదరదు. నేను ఒప్పుకోను. నాకిష్టం లేదు. నాకు ధృతరాష్ట్ర నీ కొడుకులెంతో పాండురాజు కొడుకులు గూడా అంతే అని ఆయన వైపు నుంచి చెప్పాడు. ఇంకా అక్కడేం జరిగిందో అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. వీళ్ళందరూ కూడా ధర్మాత్ములే. ఈ విషయం మనం మర్చిపోరాదు. అయితే ఎవరి ధర్మం వాళ్ళది. సత్యాన్ని ఆధారం చేసుకుని ఉన్న ధర్మమా అని చూసుకుంటే కష్టము. అటువంటి అన్నింటికి ఆధారమై ఉన్న పక్షపాతరహితమైన, సత్యానికి ఆధారమైన ధర్మము కాదు. ఎవరికి వాళ్లకు దేశకాల పరిస్థితులను బట్టి వాళ్ళకి ఏది పని చేస్తుందో వాళ్ళ తరఫు నుంచి వాళ్లకు పనికొచ్చే ధర్మము. కాబట్టి ఆ విధంగా ధర్మాన్ని ఆచరిస్తున్న వీళ్ళందరూ గూడా ధర్మాత్ములే. ధృతరాష్ట్రుడు విదురుడికి తెలియకుండా తన మనసులో మాట తను బయట పడకుండా పాండురాజు అంటే గూడా నాకిష్టమే. పాండురాజు పిల్లలంటే గూడా నాకిష్టమే అని చెప్పుకుంటూ తిరగడము. ఈ రకంగా నేను నా మనసులో ఉన్న విషయాల్ని గోప్యంగా ఉంచుకుని చేయవలసినవి చేస్తూ ఉండడము నా ధర్మము అని అనుకుంటాడు. అది ధృతరాష్ట్రుడి ధర్మము. ఏదో విధంగా పాండవుల్ని కంట్రోల్ చేయడమే నా ధర్మము అని దుర్యోధనుడు అనుకునే ధర్మము. దుర్యోధనుడికి సపోర్ట్ చేయడము, పాండవులు నశించేట్టు చూడడము, అర్జునుడు ముఖ్యంగా నశించిపోవడము, ఆ విధంగా ప్రయత్నం చేయడం నా ధర్మం అనుకుంటాడు కర్ణుడు. అది ఆయన ధర్మము.
నా వరకు రాకుండా ఉంటే, వీళ్ళేమి జేసుకున్నా సరే, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు మిగిలిన వాళ్ళందరూ ఏదైనా జేసుకోవచ్చు. నన్నిందులోకి లాగకుండా ఉంటే చాలు. చూసి చూడకుండా పోతాను. నా జోలికొస్తేనే నేను ఒప్పుకోను. బయటపడి నేను యాక్చువల్‌గా పక్షపాతాన్ని చూపించవలసి వస్తుంది అంటే మాత్రం ఒప్పుకోను. నా వరకు రాకపోతే మాత్రం వాళ్ళేం జేసుకున్నా గూడా నేను పట్టించుకోను. ఇది నా ధర్మము అని మన భీష్ముడనుకుంటాడు అది ఆయన ధర్మము. ఆ విషయం ఆయన చెప్పాడు గూడా. భీష్ముడిక్కడ మనకు మన దుర్యోధనుడికి ధర్మం ఉపదేశం చేస్తూ కీర్తి ముఖ్యం మనకు. కీర్తి పరమ బలము. కీర్తిని రక్షించుకున్నామంటే మాత్రం మనము బాగుంటాము. కీర్తి నశించిపోయిందంటే మనం బతికున్నా ఉపయోగం లేదు అని ఆయన ధర్మం చెప్తానని మొదలుపెట్టి కీర్తి గురించే మాట్లాడాడు. అపకీర్తి కలిగితే మాత్రం చాలా కష్టమవుతుంది. మనకు కీర్తి ఉండాలి అని. ఎంతసేపు కీర్తి గురించి, పేరు ప్రతిష్టల గురించే ఈయనకు తాపత్రయము. ఆప్టిక్స్ అంటారు ఇంగ్లీష్‌లో. ఆప్టిక్స్ అంటే చూపులకి బయట నుంచి చూడ్డానికి ఎట్లా ఉంటుంది? వేరే వాళ్ళు మనల్ని ఎట్లా చూస్తున్నారు అని ఊరికనే బాహ్య ఆడంబరం మాత్రమే పట్టించుకునే భీష్ముడు ఆయన ధర్మము. సత్యానికి ఆధారమై ఎప్పుడూ మారకుండా ఉన్న ధర్మం గురించి కాదు గానీ, అటువంటి ధర్మం ఆయనకు ఆలోచనలో ఉండదు. కీర్తి కావాలి ఆయనకి, పేరు కావాలి. పేరు చెడిపోగూడదు. ఆయన పేరు చెడిపోకుండా ఉన్నంత వరకు ఆయన ఇంకేమి ఎవరు చేసుకుంటున్నా గూడా పట్టించుకోడు. ఆయన పేరు పోయే పరిస్థితొస్తే, ఆయన పేరు చెడిపోయే పరిస్థితొచ్చిందంటే మాత్రము ఒప్పుకోడు. ఇది ఈయన ధర్మము. ధర్మార్థ కామాల్లో నువ్వు ధర్మాన్నే పట్టుకో, అర్థకామాలు వదిలిపెట్టు అని రామచంద్రమూర్తి అంత స్పష్టంగా చెప్తే గూడా, కృష్ణ పరబ్రహ్మం చెప్పుకుంటూ వస్తే గూడా, శాస్త్రాలన్నీ అవే చెప్తూ ఉంటే గూడా, అర్థము ఈయనకి ఏమి పరమార్థము? కీర్తి కావాలి, యశస్సు కావాలి, పేరు కావాలి. ఈ అర్థం చెడిపోతే మాత్రం ఆయన ఊరుకోడు. అది ఆయన కోరిక. కాబట్టి ఈ విధంగా ఆయన కామాత్ముడు, అర్థపరుడు. ధర్మాత్ముడు అంటే ఆయన ధర్మం ఇది. వీటిని చెడగొట్టుకోకుండా, పేరు చెడగొట్టుకోకుండా ఉన్నంత వరకు ఆయన ఏదైనా సరే ఒప్పుకుంటాడు. అది ఆయన ధర్మం. ఆ రకంగా ఉంటారు ఒక్కొక్కళ్ళు. తర్వాత మన ద్రోణుడు. ద్రోణుడిది గూడా అటువంటి ధర్మమే. బయటపడి మాత్రం ఓపెన్‌గా ఎవరితో గొడవలు పెట్టుకోవడం మన భీష్ముడికి ఇంట్రెస్ట్ ఉండదు. మన ద్రోణుడికి అన్నం బెట్టిన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడము. తను ఏ ద్రుపదుడితో స్నేహమో, శత్రుత్వమో పెట్టుకున్నాడో, ఆ విషయంలోనే ఆయనకి క్లారిటీ లేదు. ఇప్పుడు ఇక్కడ అర్జునుడో, దుర్యోధనుడో, భీముడో ఎవరేంటో గూడా ఆయనకి సరిగ్గా అర్థం గాదు. ఫ్లోలో వెళ్ళిపోతుంటాడు. ఇది ఈయన ధర్మము. ఇటువంటి ధర్మాత్ములందరూ కూర్చొని అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ఒక విదురుడున్నాడు. విదురుడు మాత్రం మాట మార్చకుండా ఎప్పుడూ ఒకే విధంగా ఉన్నాడు. ఈలోగా మళ్ళీ ఇవాళ మనం కథలోకి వెళ్ళేలోగా దానికన్నా ముందు ఒక్క విషయం చూసుకుందాము. పోయిన వారం నేను అనుకుంటూ వెళ్ళాను. సుయోధనుడు, దుర్యోధనుడు అని 2 విధాలుగా ఆయనకే ఎందుకు పేరున్నది అని. మీకు ఈ పాటికే జవాబు తెలిసే ఉంటుంది. అయినా గూడా డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం చెప్తున్నాను. ఆయన తన పరంగా సుయోధనుడు. గొప్ప యోధుడు. ఆయన శత్రువుల పరంగా దుర్యోధనుడు. వాళ్లకు దుర్జయుడు. మన దుర్యోధనుడు/సుయోధనుడు తన వైపు నుంచి గొప్పగా యుద్ధం చేయగలిగిన వాడు. శత్రుపక్షానికి దుర్జయుడు కాబట్టి ఆయన సుయోధనుడు, దుర్యోధనుడు అని 2 విధాలుగా ఒకటే పేరు. 2 వైపుల నుంచి చూస్తే 2 వైపులుగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్నే మళ్ళీ అసలు మనవాడు నిజంగా సుయోధనుడు, దుర్యోధనుడు ఆయన పరంగా ఆయన చూసుకోవడం సరే గాని, మనం ఆయన్ని చూస్తే మనకెట్లా కనిపిస్తుందో చూద్దాము.
ఆయన శత్రువుల పరంగా చాలా సులువు. గొప్ప యోధుడు గాదు. సులువుగా ఆయన్ని జయించొచ్చు. కాబట్టి సుయోధనుడు. ఆయన శత్రువులని జయించలేడు కాబట్టి దుర్యోధనుడు. ఆ రకంగా మనం చూస్తే ఆయన్ని శత్రువులు ఆయన్ని సులువుగా జయిస్తారు. ఆయన శత్రువులను సులువుగా జయించలేడు. ఆయన పరంగా ఆయనేమనుకుంటాడు, ఆయన పరంగా వాళ్ళ నాన్నగారి పరంగా ఆయన గొప్ప యోధుడు. శత్రువులు ఆయన్ని జయించలేరు కాబట్టి అని. ఆ రకంగా ఆ పేరు. ఇంతకీ ఏమంటే ఒక్కడికే 2 వైపుల నుంచి ఎందుకున్నది దుహు అని అంటే, ఎటువైపు నుంచి చూస్తున్నామో దాన్ని బట్టి. మనము సుఖము, దుఃఖము గూడా అట్లానే చూస్తాము. ఎవరు చూస్తున్నారో దాన్ని బట్టి. ఇప్పుడు నాకొక సీటొచ్చిందంటే, ఏదో నేను పలానా కాలేజ్‌కి అప్లై చేశాను. నాకా సీటొచ్చింది అంటే, నాకది సుఖము. అయితే మిగిలిన వాళ్ళకి ఆ సీట్ రాని వాళ్ళందరికీ అది దుఃఖము. ఆ విధంగా పర్స్పెక్టివ్‌ని బట్టి, వ్యూ పాయింట్‌ని బట్టి, యాంగిల్‌ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ధర్మాన్ని కూడా అట్లానే చెప్పుకున్నాము. ఎవరికి వాళ్ళు నేను ధర్మాత్ముడినని ఎందుకు చెప్పుకుంటారు అంటే, వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ధర్మం చెప్తారు వాళ్ళు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ధర్మం చెప్తారు గాబట్టి, ప్రతి వాళ్ళు నేను ధర్మాత్ముడినే అనుకుంటారు. వాళ్ళు అట్లానే చెప్తూ ఉంటారు. ఈ ఒక్క కీలకము మనము సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఎందుకు అంటే మన వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి ఇద్దరు ప్రతి వాడిని ధర్మాత్ముడని పిలుస్తారు. మనం కన్‌ఫ్యూజ్ కారాదు. వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళ ధర్మం వాళ్ళకుంటుంది అని చెప్తూ ఉన్నారని మనం అర్థం జేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మన ధర్మాత్ములందరూ కూర్చొని ధర్మం గురించి చాలా మాట్లాడుకున్నారు. మన భీష్ముడు గూడా నువ్వేం చెయ్యి అంటే, అందరికీ ధర్మంగా ఈ రాజ్యము పైన అధికారం ఉన్నది. వాళ్ళు అధర్మంగా వెళ్ళగొట్టబడ్డారు. వాళ్ళు ఊరుకోరు వస్తారు. అందుకని నువ్వు ధర్మంగా ప్రవర్తించవలసి ఉంది అని చెప్తున్నాడు. ఏ ధర్మము? భీష్ముడు ఏ ధర్మం అనుకుంటున్నాడో అది ఆయన ధర్మంగా చెప్తున్నాడు. దుర్యోధనుడికి అది ధర్మం అనిపించొచ్చు, అనిపించకపోవచ్చు. నాకిది ప్రియము నువ్వు చెయ్యి అని మన భీష్ముడు చెప్తున్నాడు. అది దుర్యోధనుడికి ప్రియం అవ్వచ్చు, అప్రియం అవ్వచ్చు. ఇది నీకు క్షేమం అని చెప్తున్నాడు మన భీష్ముడు. అది దుర్యోధనుడికి క్షేమము, హితము అనిపించొచ్చు, అనిపించకపోవచ్చు. అయినా గూడా ఇది క్షేమము, ఇది ప్రియము, ఇది ధర్మము కాబట్టి నువ్వు అర్ధరాజ్యాన్ని వాళ్ళకివ్వు అని చెప్పి ఆయన ఆగాడు. అప్పుడింక ద్రోణుడు చెప్తున్నాడు అది కూడా విందాము. ద్రోణుడేమంటున్నాడంటే, మంత్రాయ సముపానీతైః ధృతరాష్ట్రహితైః నృప ధర్మ్యం పద్యం యశస్యం చ వాచ్యం ఇతి అనుసుశ్రుమః. ఓ నృపా ఓ రాజా, ధృతరాష్ట్ర ఎవరైనా సరే ధృతరాష్ట్రుడికి హితులు మంత్రాయ సలహా చెప్పమని సముపానీతైః పిలిపించబడితే, సలహా చెప్పండి అని ధృతరాష్ట్రుడు రాజుగారు పిలిస్తే, ఆయన మంత్రులు ఆయనకు ధర్మము, పద్యము అంటే హితకరము, శ్రేయస్కరము, యశస్యము గొప్ప పేరును తెచ్చిపెట్టగలిగేదేదున్నదో, అటువంటి వాక్యము విషయమే చెప్పవలసి ఉన్నది అని అనుసుశ్రుమ వింటూ ఉంటాము. ధృతరాష్ట్రుడు మంత్రుల్ని పిలిచి, ఇదిగో ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటి అంటే, మంత్రులు మంత్రాంగం చేసి, ఆలోచన చేసి, ధర్మమైన విషయము, శ్రేయస్కరము, యశస్కరము అయింది చెప్పవలసి ఉన్నది. మమ అపి ఏషా మతిః తాత యా భీష్మస్య మహాత్మనః సంవిభజ్యాః తు కౌంతేయాః ధర్మః ఏషః సనాతనః. తాత నాయన ధృతరాష్ట్ర మమ అపి నాకు కూడా ఏషా మతిః నా అభిప్రాయం కూడా ఇదే. యా మహాత్మనః భీష్మస్య ఆ మహాత్ముడు భీష్ముడు ఏమనుకున్నాడో నేను కూడా అదే అనుకుంటున్నాను. కౌంతేయాః సంవిభజ్యాః కౌంతేయులకు, కుంతీపుత్రులకు, పాండురాజు కొడుకులకు కూడా
రాజ్యాన్ని భాగం చేసి ఇవ్వవలసి ఉంటుంది. ఏషః ఇదే సనాతనః ధర్మః సనాతనమైన ధర్మం ఇదే. శాశ్వతమైన ధర్మం ఇది. కౌంతేయులకు కూడా రాజ్య భాగాన్ని ఇవ్వవలసి ఉంటుంది. భీష్ముడు చెప్పిందే నాకు గూడా నిజమనిపిస్తున్నది. ప్రేష్యతాం ద్రుపదాయ ఆశు నరః కశ్చిత్ ప్రియం వదః బహుళం రత్నమాదాయ తేషామర్థాయ భారత. కాబట్టి ఓ భారత ధృతరాష్ట్ర, కశ్చిత్ నరః ఎవరైనా ఒక మనిషిని ప్రియం వదః చక్కగా మాట్లాడగలిగిన వాడిని ఆశు వెంటనే ద్రుపదాయ ప్రేష్యతాం ద్రుపదుడి దగ్గరికి పంపించవలసి ఉన్నది. చాలా రత్నాలను పుచ్చుకుని వాళ్ళ కోసం ఆ మనిషి వెళ్ళాలి. చక్కగా వాళ్ళతో మాట్లాడాలి. మిదః కృత్యం చ తస్మై సహ ఆదాయ బహుగచ్చతు వృద్ధిం చ పరమాం బ్రూయాత్ తత్ సంయోగోద్భవాం తథా. కాబట్టి ఆ మనిషి చక్కగా మాట్లాడగలిగిన వాడు చాలా రత్నాలవన్నీ పుచ్చుకుని వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళ దగ్గరికి ద్రుపదుడి దగ్గరికి సహా ఆయన ఆదాయ చాలా తీసుకుని తస్మై ఆయన దగ్గరికి ద్రుపదుడి దగ్గరికి గచ్చతు వెళ్ళాలి. బహుళంగా తీసుకుని మిదః కృత్యం వాళ్ళతో ఈ విధంగా వివాహ సంబంధం కలగడం అన్నది పరమాం వృద్ధిం బ్రూయాత్ మాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. మాకు గొప్ప వృద్ధిని కలిగిస్తుంది అని చెప్పాలి. సంయోగోద్భవం ఈ సంయోగం వల్ల మిదః కృత్యం ఈ పెళ్లి వల్ల ఈ వివాహ సంబంధం వల్ల గొప్ప వృద్ధి కలుగుతుంది మాకు అని చెప్పాలి. సంప్రీయమాణం త్వాం బ్రూయాత్ రాజన్ దుర్యోధనం తథా అసకృత్ ద్రుపదే చ ఏవ దృష్టద్యుమ్నే చ భారత. ఓ భారత ధృతరాష్ట్ర, తథా అట్లానే త్వాం నువ్వు సంప్రీయమాణం ఎంతో సంతోషించావని ఆ వెళ్ళినవాడు వాళ్లకు బ్రూయాత్ చెప్పాలి. ఓ రాజా, అట్లానే తథా దుర్యోధనం దుర్యోధనుడు కూడా చాలా సంతోషించాడు అని చెప్పాలి ఆ వెళ్ళినతను. అసకృత్ ఒక్కసారి కాదు మాటి మాటికి అదే చెప్పాలి. ద్రుపదుడికి దృష్టద్యుమ్నుడికి వాళ్ళందరికీ మీతో సంబంధం కలుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది అని మా రాజుగారు ధృతరాష్ట్రుల వారు, మా దుర్యోధనుల వారు, మా వాళ్ళందరూ ఎంతో అనుకుంటున్నారు. చాలా సంతోషిస్తున్నారు అని చెప్పాలి వెళ్ళి. ఉచితత్వం ప్రియత్వం చ యోగస్యాపి చ వర్ణయత్ పునః పునః చ కౌంతేయాన్ మాద్రీపుత్రౌ చ సాంత్వయన్. ఈ యోగము ఈ పెళ్లి సంబంధం వల్ల ఎంత వృద్ధి కలుగుతుందో మనకు అందరికీ అందరము బాగుపడతాము. మాకెంతో ప్రియం కలిగింది ఈ సంబంధం వల్ల. ఇది తగి ఉన్నది. ఉచితమైన వివాహ సంబంధము మీకు మాకు ఉచితమైంది ఇది అని వర్ణించి వర్ణించి గొప్పగా చెప్పాలి. పునః పునః మాటి మాటికి చెప్పాలి. అట్లానే కౌంతేయాన్ మాద్రీపుత్రౌ చ కుంతీపుత్రులకు మాద్రీపుత్రులకు కూడా సాంత్వయన్ నమ్మకం కలిగేలాగా వాళ్ళు కూడా అవుననుకునేలాగా చెప్పాలి. హిరణ్మయాని శుభ్రాణి బహూని ఆభరణాని చ వచనాత్ తవ రాజేంద్ర ద్రౌపద్యాః సంప్రయచ్చతు. బహూని ఎన్నో శుభ్రమైన చక్కటి మంగళకరమైన హిరణ్మయాని బంగారపు ఆభరణాలను ఓ రాజేంద్ర ధృతరాష్ట్ర తవ వచనాత్ నీ పాట ప్రకారము ద్రౌపద్యాః సంప్రయచ్చతు ద్రౌపది కోసం పంపబడాలి. ఆ వెళ్తున్నవాడు నీ మాట ప్రకారము చాలా గొప్ప బహుమానాలను కానుకలను బంగారు ఆభరణాలను పుచ్చుకుని వెళ్ళాలి ద్రౌపదీదేవి కోసము. తథా ద్రుపద పుత్రాణం సర్వేషాం భరతర్షభ పాండవానాం చ సర్వేషాం కుంత్యా యుక్తాని యాని చ. తథా అదే విధంగా ఓ భరతర్షభ ధృతరాష్ట్ర సర్వేషాం ద్రుపద పుత్రాణం ద్రుపదుడి కొడుకులందరి కోసము సర్వేషాం పాండవానాంచ పాండుపుత్రులందరి కోసం కూడా అట్లానే కుంతీదేవి కోసం కూడా యానిచ యుక్తాని ఏవేవైతే తగినవైన ఉంటాయో ఉచితమైన ఆభరణాలు కానుకలు పట్టు వస్త్రాలు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి. ఏవం సాంత్వ సమాయుక్తం ద్రుపదం పాండవైః సహ ఉక్త్వా అథానంతరం బ్రూయాత్ తేషాం ఆగమనం ప్రతి. ఏవం ఈ విధంగా
ద్రుపదుడి దగ్గరికి వెళ్లి పాండవులతో సహా అందరినీ సమాయుక్తం వాళ్లకు ఊరట కలిగించే విధంగా చక్కగా మాట్లాడి, ఉక్త్వా చెప్పి ఇంక తర్వాత అనంతరం తేషాం ఆగమనం ప్రతి బ్రూయాత్ వాళ్ళు మళ్ళీ తిరిగి హస్తినాపురం రావడం గురించి మాట్లాడవలసి ఉంటుంది. ఇంతకీ వీళ్ళిద్దరేం చెప్తున్నారు? భీష్ముడు, ద్రోణుడు ఇద్దరు మన మిగిలిన వాళ్ళు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కర్ణుడు వాళ్ళు ఉపాయాన్ని పక్కన బెట్టి, దానభేద దండ ఉపాయాలన్నీ ఆలోచించుకున్నారు. పైగా దానభేద ఉపాయాలు పనిచెయ్యవని నిర్ణయించుకుని, దండోపాయము అది గూడా యుద్ధమే మంచిది అని నిర్ణయించుకున్నారు. అయితే వీళ్ళిద్దరొచ్చిన తర్వాత భీష్ముడు, ద్రోణుడు వచ్చిన తర్వాత దానభేద దండోపాయాలు 3 పక్కన బెట్టాం మాకిష్టం లేదు. సామోపాయమే మంచిది అని చెప్తున్నారు. కాబట్టి సాంత్వం చక్కగా మాట్లాడి సంధి కుదుర్చుకోవలసి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు మన ద్రోణుడు. అనుజ్ఞాతేషు వీరేషు బలం గచ్చతు శోభనం దుశ్శాసనః వికర్ణః చ పాండవాన్ ఆనయంతు ఇహ. ఆ వీరేషు మన వీరులు పాండురాజు పుత్రులు అనుజ్ఞాతేషు ఇక్కడికి రావడం కోసం ద్రుపదుడు అనుమతి ఇచ్చిన తర్వాత ఒక శోభస్కరమైన మంగళకరమైన బలము సైన్యము గచ్చతు వెళ్ళవలసి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు పెళ్ళిళ్ళవన్నీ చేసుకుని వస్తున్నారు. సైన్యంతో సహా అంగరంగ వైభోగంగా వాళ్ళను పిలుచుకుని రావలసి ఉంటుంది. అందుకోసము పాండవులను పిలుచుకుని రావడం కోసము దుశ్శాసనుడు, వికర్ణుడు వెళ్ళి వాళ్ళను ఆనయంతు ఇహ పిలుచుకుని రావాలి. తతః తే పార్థివ శ్రేష్ఠ పూజ్యమానాః సదా త్వయా ప్రకృతీనాం అనుమతే పదే స్థాస్యంతి పైతృకే. ఇంకా ఓ పార్థివ శ్రేష్ఠ రాజా ధృతరాష్ట్ర తతః తర్వాత తే త్వయా సదా పూజ్యమానాః వాళ్ళు పాండుపుత్రులు నీ చేత ఎప్పుడూ గౌరవించదగిన వాళ్ళు. అట్లానే ప్రకృతీనాం అనుమతే పదే ప్రకృతి అంటే ప్రజలు. ప్రజలు అంగీకరించిన ఈ పైతృకమైన స్థానంలో, పదంలో వాళ్ళు స్థాస్యంతి నిలుపబడవలసి ఉన్నది. ప్రజలు అంగీకరించిన విధంగా వాళ్ళను రాజ్యంలో ఉంచవలసి ఉన్నది. వాళ్లకు ఆ రాజ్య పదవిని అప్పజెప్పవలసి ఉన్నది. అది వాళ్లకు పైతృకము. తాతలు తండ్రుల దగ్గర నుంచి వస్తూ ఉన్న రాజ్యము. ఏవం తవ మహారాజా తేషు పుత్రేషు చ ఏవః వృత్తం ఔపయికం మన్యే భీష్మేణ సహ భారత. ఓ మహారాజా ఏవం ఈ విధంగా తవ పుత్రేషు తేషు పుత్రేషు చ ఏవ హి నీకు నీ పుత్రుల పట్ల ఏ విధమైన వృత్తము వ్యవహారం ఉన్నదో అదే వాళ్ళ పిల్లలు వాళ్ళ మన పాండురాజు పిల్లల గురించి కూడా అదే విధంగా నువ్వు వ్యవహరించడము ఔపయికం ఉచితమని మన్యే అనుకుంటున్నాను. భీష్మేణ సహా భీష్ముడితో పాటు నేను కూడా నీ సొంత కొడుకుల్ని నువ్వెట్లా చూస్తావో అదే విధంగా వాళ్ళతో కూడా నువ్వు వ్యవహరించవలసి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఓ భారత అన్నాడు. అనగానే కర్ణుడు ఏమంటున్నాడంటే యోజితౌ అర్థమానాభ్యాం సర్వకార్యేషు అనంతరౌ న మంత్రయేతాన్ త్వశ్రేయః కిం అద్భుతతరం తతః. వీళ్ళిద్దరితోటి భీష్ముడితోటి, ద్రోణుడితోటి మాట్లాడట్లేదు ఆయన. డైరెక్ట్‌గా మన ధృతరాష్ట్రుడితోటి అంటున్నాడు. లేదా దుర్యోధనుడితోటి. ఇదిగో సర్వకార్యేషు వాళ్ళ పనులన్నింటికి అర్థమానాభ్యాం యోజితౌ నీ డబ్బులు, నీ అధికారాలు వాడుకుంటూ త్వశ్రేయః నీకు హితకరమైంది, నీకు శ్రేయస్కరమైంది న మంత్రయేతాం అటువంటి సలహా చెప్పరు. నీ తిండి తింటూ, నీ మీద ఆధారపడి ఉంటూ, నీ డబ్బులతో, నీ అధికారంతో వాళ్ళు వాళ్ళ పనులన్నీ నెరవేర్చుకుంటూ, నీకు పనికొచ్చే సలహా మాత్రం వాళ్ళు చెప్పరు. తతః అద్భుతతరం కిం ఇంక దీనికన్నా ఆశ్చర్యమేముంది? ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. వీళ్ళిట్లాంటి వాళ్ళే ఎప్పుడూ ఇంతే వీళ్ళు. నీ పైన ఆధారపడి ఉంటారు. నువ్వు పెట్టింది తింటారు. నీకు పనికొచ్చే సలహా మాత్రం చెప్పరు వాళ్ళు.
దుష్టేన మనసా యః వై ప్రచ్ఛన్నేన అంతరాత్మనా బ్రూయాత్ నిశ్రేయసం నామ కథం కుర్యాత్ సతామతం. దుష్టమైన మనస్సులతో ఉంటారు దుర్మార్గులు వీళ్ళిద్దరూ. ప్రచ్ఛన్నేన అంతరాత్మన వాళ్ళ మనసుల్లో ఏవేవో దాచిపెట్టుకుంటారు. పైకి మాత్రం నిశ్రేయసం నామ బ్రూయాత్ నీకిది గొప్ప శ్రేయస్సు కలిగిస్తుంది, నీ హితం కలిగిస్తుంది, నీకు మంచిది అని ఏవేవో చెప్తారు. ఈ రకంగా మనసులో ఒకటి పెట్టుకుని పైకేంటో చెప్తూ ఉంటారు. దుష్టమైన మనసులతో ఉన్న ఇటువంటి వాళ్ళ మాట సతామతం కథం కుర్యాత్ మంచి వాళ్ళు ఎందుకు వింటారు? నువ్వు మంచివాడివి ఇటువంటి దుష్టుల మాటలు నువ్వు వినరాదు. న మిత్రాణి అర్ధకృచ్ఛ్రేషు శ్రేయసేవా ఇతరాయ వా విధిపూర్వం హి సర్వస్య దుఃఖం వా యది వా సుఖం. అయినా గూడా మేము జెప్తాము సలహా నీకు, వాళ్ళు జెప్తారు సలహా. ఏం ఉపయోగం? వాళ్ళెట్లైనా మన వైపు లేరు, మన పక్షం గాదు, మన మంచి వాళ్ళెప్పుడూ కోరరు. అయితే నేను చెప్తాను నీకు మంచి, ఏం ఉపయోగము? అర్ధకృచ్ఛ్రేషు ఎప్పుడైతే ఏదైనా ప్రయోజనం కావాలన్నప్పుడు, ఏదైనా ఆపద కలిగినప్పుడు, సంకట స్థితిలో ఉన్నప్పుడు, శ్రేయసేవా ఇతరాయవా మంచి అయినా సరే, చెడు అయినా సరే, మిత్రాడినా స్నేహితులు ఏమీ జేయలేరు. నేనేం జేయగలను చెప్పు? నేను ఓన్లీ ఫ్రెండ్. దుర్యోధన, ధృతరాష్ట్ర మహారాజా నేను ఓన్లీ ఫ్రెండ్. వీళ్ళు మీ బంధువులు. మీకు గురువులు. వీళ్ళు చెప్పిన మాట ఒకవేళ మీరు వింటే వినొచ్చు. మీ ఇష్టం. వాళ్ళు దుర్మార్గులని తెలిసి గూడా వాళ్ళ మాట మీరు ఇనొచ్చు, మానుకోవచ్చు. నేనెంత వరకు చెప్పగలను? ఓన్లీ ఫ్రెండ్‌ని. ఇంకా ఇంతకన్నా నేనెక్కువ ఏం చెప్పలేను. మంచి చెప్పాను మీకోసం. మళ్ళా వాళ్ళొచ్చి భీష్ముడొకటి చెప్తాడు, ద్రోణుడొకటి చెప్తాడు. మీ అన్నం తింటారు. మీకే ఇట్లాంటి అహితకరమైన సలహాలు చెప్తారు. నాకేమనిపిస్తుంది అంటే, ఫ్రెండ్స్ ఇంతకన్నా ఎక్కువేం చేయలేరు. చెప్తారంతే. కానీ దుఃఖం వా యది వా సుఖం, సుఖం కలిగినా, దుఃఖం కలిగినా సర్వస్య ఎవరికైనా సరే విధిపూర్వం హి ప్రారబ్ధముంటేనే జరుగుతుంది. నేను చెప్తాను సలహా. నేను చెప్పినంత మాత్రాన అయిపోతుందా? నీ ప్రారబ్ధం ఎట్లుందో? మంచి జరిగినా, చెడు జరిగినా ప్రారబ్ధం వల్లే. కృతప్రజ్ఞః, అకృతప్రజ్ఞః, బాలః, వృద్ధః చ మానవః సహాయః, అసహాయః చ సర్వం సర్వత్ర విందతి. మనిషి పెద్దవాడా, చిన్నవాడా, తెలివి, ప్రజ్ఞ కలిగినవాడా, లేనివాడా, సహాయము ఎవరైనా సహాయం చేసేందుకు ఉన్నారా? అసహాయము నిస్సహాయులై ఉన్నారా? ఏ సహాయం ఎక్కడి నుంచి వచ్చేందుకు అవకాశం లేదా? ఎటువంటి స్థితైనా సరే వాళ్ళకి సహాయము ఎవరైనా సపోర్ట్, హెల్ప్ ఉన్నా సరే, లేకపోయినా సరే, వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, చదువుకున్నా సరే, చదువు లేకపోయినా సరే, ఏదైనా సరే, వాళ్లకు జరగవలసింది వాళ్ళకి జరుగుతుంది. ఎందుకు? విధిపూర్వం హి సర్వం. ఏదైనా సరే ప్రారబ్ధం వల్ల. నాకు చాలా తెలివితేటలున్నాయి గాబట్టి, ఇట్లా జరుగుతుంది. నాకు చాలా గొప్ప సహాయమున్నది, అండ ఉన్నది కాబట్టి జరుగుతుంది. నాకేమీ లేదు గాబట్టి జరగదని గాదు. ఏదైనా ప్రారబ్ధానుసారంగా జరుగుతుంది. శ్రూయతే హి అని ఆయన ఒక కథ గూడా చెప్తున్నాడు. శ్రూయతే హి పురా కశ్చిత్ అంబువీచః ఇతి శ్రుతః ఆసీత్ రాజగృహే రాజా మాగధానాం మహీక్షితాం. మగధ దేశపు రాజుల్లో ఒక రాజు ఉండేవాడు రాజగృహంలో. ఒకానొక సమయంలో ఒక రాజు. ఆయన పేరు అంబువీచుడు అని శ్రూయతే వింటాము. సహ హీనః కరణైః సర్వైః ఉచ్ఛ్వాస పరమః నృపః అమాత్య సంస్థః కార్యేషు సర్వేషు ఏవ అభవత్ తదా. సహ నృపః రాజుగారు మన అంబువీచుల వారు సర్వైః కరణైః హీనః ఆయనకి ఏ అవయవాలు, ఏ బాడీ పార్ట్స్ పనిజేయవు. బేసికలీ ఆయన బాడీ పార్ట్స్ ఏవి పనిజేయవు. ఉచ్ఛ్వాస పరమః ఊరికే ఊపిరి తీసుకొని మాత్రం వదలగలడు. ఇంక అది తప్ప ఇంకేమీ చేయగలిగేవాడు గాదు. ఏ ఉపకరణాలు, ఏ ఇంద్రియాలు పనిజేసేవి గావాయనకి. ఇంకా సర్వేషు కార్యేషు ఏవ అన్ని పనుల్లో అమాత్య సంస్థః హి
మంత్రులే మొత్తము రాజ్యభారాన్ని నడిపించేవాళ్ళు. తస్య అమాత్యః మహాకర్ణిః బభూవ ఏకేశ్వరः పురా సహ లబ్ధఫలం ఆత్మానం మన్యమానః అవమన్యతే. వాళ్ళలో ఒక అమాత్యుడు, ఒక మంత్రి ఉన్నాడు. మహాకర్ణి అన్న పేరున్నవాడు. ఇంక ఒక్కడే బాగా బలంగా తయారయ్యాడు. ఆయనే ఈశ్వరుడిలాగా తయారయ్యాడు. ఆయన ఆత్మానం లబ్ధబలం, ఇంక నా అంత బలవంతుడు లేడు. రాజుగారికి ఎట్లైనా ఏ బాడీ పార్ట్స్ పనిచేయవు. మిగిలిన మంత్రులందరూ నా అధీనంలో ఉన్నారు. నేను చెప్పినట్టే జరుగుతుంది. ఇంక నన్ను మించిన వాడు లేడు. నేనే ఈశ్వరుడిని. మొత్తం బలమంతా నాదే అని మన్యమానః అనుకుంటూ, అవమన్యతే అందరిని అవమానిస్తుండేవాడు. రాజును గూడా పట్టించుకునేవాడు గాదు. రాజ్ఞ ఉపభోగ్యాని స్త్రియః రత్నధనాని చ ఆదదే సర్వశః మూఢః ఐశ్వర్యం చ స్వయం తదా. మూఢః మూర్ఖుడు రాజ్ఞః ఉపభోగ్యాన్ని, రాజోపభోగ్యమైన రాజభోగాలన్నింటినీ, స్త్రీలను, రత్నాలను, ధనాలను సర్వం మొత్తము సర్వశః ఐశ్వర్యమంతా ఆదదే ఆయన హస్తగతం చేసుకున్నాడు. స్వయంగా వాటిని ఆయనే తదా అప్పుడు అనుభవిస్తూ ఉండేవాడు. తదాదాయ చ లుబ్ధస్య లాభాత్ లోభః వ్యవర్థత తదా హి సర్వమాదాయ రాజ్యమస్య జిషీషతి. ఇంకా ఆ విధంగా ఆ లుబ్ధుడు అన్నింటినీ తన వశంలో పెట్టుకొని తనే అనుభవించడం మొదలుబెట్టాక, ఇంకా లోభము ఇంకా మాటి మాటికి పెరిగిపోతున్నది ఆయనలో. ఇంకా గావాలి, ఇంకా గావాలి, మొత్తం గావాలని ఆయనకి ఆ లోభితనం ఎక్కువయ్యింది. బాగా వృద్ధి చెందింది. ఆ విధంగా ఆయన సర్వమాదాయ మొత్తము లాక్కున్నాడు. రాజ్యం గూడా కావాలని జిహీర్షతి ఆయన హర్తుమిచ్చ అపహరించాలని, రాజ్యాన్ని గూడా అపహరించాలి, రాజు చేతిలో నుంచి లాగేసుకోవాలని, తనే రాజవ్వాలని కోరుకున్నాడు. అప్పుడేం జరిగిందంటే, హీనస్య కరణైః సర్వైః ఉచ్ఛ్వాస పరమస్య చ యతమానః అపి తద్రాజ్యం న శశాక ఇతి నః శృతం. సర్వైః కరణైః హీనస్య, అసలాయనకి ఏ కరణాలు, ఏ బాడీ పార్ట్స్ పనిజెయ్యవో, ఉచ్ఛ్వాస పరమస్య ఓన్లీ ఊపిరి పీల్చగలిగేవాడు అంతే. అది తప్ప ఇంకేం ఆయనకొచ్చేది గాదు. అయినా గూడా యతమానః అపి, మన మంత్రి ఎంత ప్రయత్నం చేసినా గూడా తత్రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని న శశాక సాధించుకోలేకపోయాడు అని నః శృతం అని మనం వింటుంటాము. అసల ఆ రాజుకి ఏ విధమైన శక్తి సామర్థ్యాలు లేవు. ఎందుకు పనికిరాడు. అన్నింటికి పనికి మాలినవాడు. ఏ అవయవాలు పనిజెయ్యవు. ఓన్లీ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు తప్ప ఇంకేమీ లేదు. అయినా గూడా మన మంత్రికి అన్నీ ఉండి, మొత్తం సాధించగలిగి ఉండి, అన్ని తెలివితేటలుండి, బాడీ పార్ట్స్ అన్నీ పనిజేస్తుండి గూడా, ఆ రాజ్యాన్ని లాక్కోలేకపోయాడు అని వింటాము. ఎందుకు? ఎందుకు అంటే ఒకటే కారణము. కిం అన్యత్ విహితాత్ నూనం తస్య సా పురుషేంద్రత. యది తే విహితం రాజ్యం భవిష్యతి విశాంపతే ఓ విశాంపతే ఓ రాజా, సా పురుషేంద్రత తస్య, ఆయనకు ఆ రాజరికము నూనం నిజంగా గూడా విహితాత్ కిమన్యత్, ఆయన ప్రారబ్ధం గాకపోతే ఏమి? ఆయనకట్లా రాత రాసిపెట్టి ఉన్నది, రాజయ్యే రాత ఆయనకు రాసిపెట్టి ఉన్నది గాబట్టే, ఎవరెంత ప్రయత్నం చేసినా గూడా ఆయన రాజ్యాన్ని లాక్కోలేకపోయారు. ఆయనకు ఏ బాడీ పార్ట్స్ పనిజేయవని జెప్తున్నాను. నీకు ఒక్క బాడీ పార్ట్ పనిజేయదు. కళ్ళు పనిజేయవు. నీకు కళ్ళు లేవు, గుడ్డివాడివి. అందుకని నీ చేతిలో నుంచి రాజ్యాన్ని లాగేసుకుంటారని అనుకుంటున్నావేమో గానీ, నీకు రాసిపెట్టి ఉంటే ఈ రాజ్యము, నీ చేతుల్లో నుంచి ఎవ్వరు లాక్కోలేరు. యదితే విహితం రాజ్యం, ఈ రాజ్యం నీకు రాసిపెట్టి ఉంటే, నీకే భవిష్యతి, నీదే అయి ఉంటుంది. ఓ రాజా, మిషతః సర్వలోకస్య స్థాస్యతే త్వయి తత్ ధ్రువం. అతః అన్యథా చేత్ విహితం యతమానః న లప్స్యసే. సర్వలోకస్య మిషతః స్థాస్యతే త్వయి తద్ధ్రువం. మొత్తము లోకాలన్నీ కూడి వచ్చి నీ ఎదురుగా నిలబడితే గూడా, నీకు రాసిపెట్టి ఉంటే నీ రాజ్యాన్ని నీ నుంచి ఎవ్వరూ తీసుకోలేరు.
త్వయి తత్ ధ్రువం అది నీ దగ్గరే ఉంటుంది. అతః అన్యథా చేత్ ఒకవేళ నీకు రాసిపెట్టి లేదనుకో, అన్యథా విహితం చేత్ వేరే విధంగా అంటే ఈ రాజ్యం నీకు రాసిపెట్టి లేకపోతే నువ్వు యతమానః ఎంత ప్రయత్నం చేసినా సరే లప్స్యసే దాన్ని నిలబెట్టుకోలేవు. ఏవం విద్వన్ ఉపాదత్స్వ మంత్రిణాం సాధు అసాధుతాం దుష్టానాం చ ఏవ బోద్ధవ్యం అదుష్టానాం చ భాషితం. ఏవం ఈ విధంగా నేను చెప్పిందంతా జాగ్రత్తగా విను. ఓ విద్వన్, ఓ జ్ఞాని, ఓ తెలివితేటలు కలిగిన వాడా! నీ మంత్రులు చెప్తున్న దాంట్లో సాధుత్వం, అసాధుత్వం ఏంటో ఉపాధత్స్వ తెలుసుకో. నేను చెప్తున్న దాంట్లో మంచి విను. ఇదిగో వీళ్ళు చెప్తున్న దాంట్లో మంచో చెడో తెలుసుకో. అట్లానే దుష్టానాం, అదుష్టానాం భాషితం బోద్ధవ్యం. నీ మంచి చెప్పే మంచి వాళ్ళు చెప్పే మాటలు విను. నీ చెడు గురించి చెప్పే, నీకు అహితం చెప్పే చెడ్డవాళ్ళ మాటలు విను. నీకు ఏది మంచిది, ఏది చెడు అని చూసుకుని, నీకు ఎవరు దుష్టులు, నీకు ఎవరు ఇష్టులు అని నువ్వు ఆలోచన చేసుకో. ఆ విధంగా నీ మంచి చెప్పే వాళ్ళ మాట నువ్వు పాటించు అని చెప్పాడు కర్ణుడు. అప్పుడు ద్రోణుడు ఏం చెప్తున్నాడంటే, విద్మతే భావదోషేణ యదర్థం ఇదం ఉచ్యతే దుష్టః పాండవహేతోః త్వం దోషం ఖ్యాపయసే హినః. ఏ భావదోషేణ నీ మనసులో ఈ దుర్మార్గం ఉండడం చేత ఈ విధంగా యదర్థం ఏ కారణానికి నువ్వు ఈ విధంగా ఉచ్యతే చెప్తున్నావో తే విద్మ అది నాకు తెలుసు. నీ మనసులో ఏ ఆలోచన పెట్టుకుని ఏ దుష్టమైన స్వభావంతో ఈ మాటలంటున్నావో తెలుసు మాకు. పాండవ హేతోః త్వం దుష్టః. పాండవులకు నష్టం కలిగించాలి అని వాళ్ళ పట్ల దుష్ట స్వభావంతో ఉన్నవాడివి. నీ మనసులో ఆ దుష్టత్వాన్ని పెట్టుకుని, ఆ దోషాన్ని నః ఖ్యాపయసేహి మా మీద నెట్టాలని చూస్తున్నావు. నీ మనసులో దోషం పెట్టుకుని, పాండవుల పట్ల నువ్వు ద్వేషాన్ని పెట్టుకుని, మాలో దోషముంది మేము దుష్టులము అని చెప్తున్నావు. హితం తు పరమం కన్నా బ్రవీమి కురువర్తనం. అధత్వం మన్యసే దుష్టం బ్రూహి యత్ పరమం హితం. కన్నా కురువర్ధనం కురువంశానికి వృద్ధి కలిగించే పరమహితమేదున్నదో అది బ్రవీమి చెప్పాను. అధ లేకపోతే త్వం నువ్వు దాన్ని దుష్టం మన్యసే ఇది చెడు ఆలోచన అని అనుకున్నావంటే, పోనీ నువ్వు చెప్పు. పరమం హితం బ్రూహి గొప్ప హితమేంటో నువ్వే చెప్పు పోనీ విందాము. అతః అన్యథా చేత్ క్రియతే యద్ బ్రవీమి పరమం హితం కురవః వినశిష్యంతి నచిరేణ ఇతి మే మతిః. అతో అన్యథా చేత్ క్రియతే యత్ బ్రవీమి నేనేం చెప్పానో, ఏ పరమహితాన్ని నేను చెప్పానో అది కాకుండా వేరే రకంగా చేస్తే నచిరేణ అచిర కాలంలోనే కౌరవులందరూ నశించిపోతారని మే మతిహి అని నా అభిప్రాయం అని అనుకుంటున్నాను అన్నాడు. ఇంక వాళ్ళు కొట్లాటల్లోకి దిగేసరికి ఇంక ఒకళ్ళనొకళ్ళు డైరెక్ట్‌గానే తిట్టుకుంటూ ఉంటే, దూషించుకుంటూ ఉంటే, నిందించుకుంటూ ఉంటే, మన విదురుడు చెప్పడం మొదలుపెట్టారు. ఆయనేమంటున్నాడో చూద్దాం. రాజన్ నిస్సంశయం శ్రేయః వాచ్యః త్వం అసి బాంధవైః న తు అశుశ్రూషమాణేషు వాక్యం సంప్రతి తిష్టతి. రాజన్ ఓ ధృతరాష్ట్ర మహారాజా, బాంధవైః నీ బంధువులు నీ మంచి కోరుకునే వాళ్ళు భీష్ముడు, ద్రోణుడు చేత త్వం నువ్వు నిస్సంశ్రేయం శ్రేయః వాచ్యః అసి నిజంగా గూడా హితకరమైన మాటలు చెప్పబడ్డావు. వాళ్ళు నీకు హితం కలిగించే మాటలే చెప్పారు నిజం. నతు కానీ అశుశ్రూషమాణేషు వినాలన్న బుద్ధి లేని వాళ్లకు అటువంటి మంచి మాటలు న సంప్రతితిష్ఠతి వాళ్ళలో నిలబడవు.
హితకరమైన మాటలు, మంచి మాటలే, శ్రేయస్కరమైన మాటలే మంచి కోరుకునే వాళ్ళు బంధువులు, మంత్రులు చెప్పినా గూడా వినే ఉద్దేశం లేని వాళ్ళ దగ్గర అవి పని చెయ్యవు. వాళ్ళ దగ్గర నిలబడవు. వాళ్ళు మంచి మాటలే చెప్పారు. నీకు వినే ఉద్దేశం లేదు. హితం హితవా తద్వాక్యం ఉక్తవాన్ కురు సత్తమః భీష్మః శాంతనవః రాజన్ ప్రతిగృహ్ణాసి తత్ నచ. ఓ రాజన్, ఓ రాజా, కురుసత్తముడు, కౌరవుల్లో ఉత్తముడు, భీష్ముడు శాంతనవుడు, శంతనుడి కొడుకు, తవ హితం హి తద్వాక్యం ఉక్తవాన్. నీ హితాన్ని కోరుకునే ఆ మంచి మాటలు చెప్పాడు. కానీ ఆ మాటలు నా ప్రతిగృహ్ణాసి, నువ్వు పెడచెవిని పెడుతున్నావు, పట్టించుకోవట్లేదు. నీ మంచి కోసమే భీష్ముడు, ఆ కురు వృద్ధుడు ఒక మంచి మాట జెప్పాడు. నువ్వు వినట్లేదు. తథా ద్రోణేన బహుధా భాషితం హితం ఉత్తమం తచ్చ రాధాసుతః కర్ణః మన్యతే న హితం తవ. అదే విధంగా ద్రోణుడు గూడా ఎన్నో విధాలుగా నీకు ఉత్తమమైన హితాన్ని కలిగించే విషయాన్నే చెప్పాడు. తచ్చ, దాన్ని గూడా రాధాసుతుడు కర్ణుడు తవ హితం న మన్యతే, నీకు హితకరమైంది అని అనుకోవట్లేదు. చింతయంచ న పశ్యామి రాజన్ తవ సుహృత్తమం ఆభ్యాం పురుష సింహాభ్యాం యః వా స్యాత్ ప్రజ్ఞయా అధికః. ఓ రాజా, చింతయన్, ఎంత ఆలోచించినా కూడా, తవ సుహృత్తమం, నీకు సుహృత్తుల్లో ఇంతకన్నా మించిన వాళ్ళను న పశ్యామి, నేను చూడట్లేదు. నీకు నీ మంచి కోరుకునే వాళ్ళు, నీ సుహృత్తములు ఇంతకన్నా ఇంకెవ్వరూ ఉండరు. ఆభ్యాం పురుష సింహాభ్యాం, ఈ ఇద్దరు పురుష శ్రేష్ఠులు నీ మంచి కోరుకునేవాళ్ళు. వాళ్ళు ప్రజ్ఞయా అధికః స్యాత్, జ్ఞానంలో, తెలివితేటల్లో, అనుభవంలో గూడా చాలా గొప్పవాళ్ళు. నీ మంచి కోరుకునేవాళ్ళు, నీ సుహృత్తులు, నీ బంధువులు. ఇమౌ హి వృద్ధౌ వయసా ప్రజ్ఞయా చ శ్రుతేన చ సమౌ చ త్వయి రాజేంద్ర తేషు పాండుసుతేషు చ. ఇమౌ, వీళ్ళిద్దరూ వృద్ధులు, పెద్దవాళ్ళు. ఎటువంటి వాటిలో వృద్ధి సాధించిన వాళ్ళు? వయసా వృద్ధులు, వయోవృద్ధులు, ప్రజ్ఞయా, జ్ఞానంలో వృద్ధులు, శృతేన, జ్ఞానంలో వృద్ధులు, చదువుకున్న వాళ్ళు, తెలివితేటలు కలిగిన వాళ్ళు, వయస్పరంగా గూడా వాళ్ళు వృద్ధులు. ఇన్ని విధాలుగా నీకన్నా పెద్దవాళ్ళు చెప్తున్న మాట నువ్వు వినకుండా అట్లా పట్టించుకోవట్లేదు. ఓ రాజేంద్ర, ఓ రాజా, వాళ్లకు త్వయి తేషు పాండుసుతేషు చ, నీ పట్ల, ఆ పాండుపుత్రుల పట్ల సమంగా ఉంటారు వాళ్ళు. ఇద్దరు వాళ్లకు సమానమే. ధర్మే చ ఆనవమౌ రాజన్ సత్యతాయాం చ భారత రామ దాశరథేః చయేవ గయాచ్చ ఏవ న సంశయః. ఓ భారత, ఓ ధృతరాష్ట్ర, ఓ రాజా, ధర్మంలో, సత్యతాయాం, సత్యంలో వాళ్ళు అనవమౌ, తక్కువ వాళ్ళు కాదు. ఏ విధంగా గూడా ధర్మంలో, సత్యంలో వాళ్ళు తక్కువ వాళ్ళు గాదు. రామాత్ దాశరథేః చయేవ, దశరథ రాముడికి, గయుడికి గూడా సత్యధర్మాల్లో వీళ్ళు తక్కువ వాళ్ళు గాదు. అటువంటి వాళ్ళు, అంత గొప్పవాళ్ళు. సత్యంలో, ధర్మంలో దశరథ రాముడికి, గయుడికి సమానమైన వాళ్ళు వీళ్ళు. న సంశయః, అనుమానం లేదు. మరిందాక నువ్వు అంతసేపు ఎందుకు జెప్పావు, వీళ్ళ ధర్మం వీళ్ళదని ఎందుకు జెప్పావు అంటే, గయుడి గురించి నేనింకా ఎక్కడ చదవలేదు. నేను చదువుకున్న వాటిలో ఎక్కడ గయుల వారి గురించి రాలేదు కాబట్టి నేను కామెంట్ చేయలేను గానీ, రామచంద్రమూర్తి గురించి ప్రతి వారం చదువుకుంటూనే ఉంటాను. ఇప్పుడు మన భీష్ముడికి, ద్రోణుడికి, రామచంద్రమూర్తికి ఉన్నంత ధర్మం ఉన్నదా అంటే, అవునని నేను చెప్పలేను. మరెందుకు మన విదురుడిక్కడ ఆ మాట అన్నాడు అంటే, విదురుడు అన్నాడు గాబట్టి వెంటనే మన భీష్ముడు, ద్రోణుడు వాళ్ళిద్దరిలో ఉన్న సత్యము, ధర్మము నా రామచంద్రమూర్తి సత్యధర్మాలకు సమానమైనవి
అని వెంటనే మనం అనుకోరాదు. ఒక్కొక్కసారి అర్థవాదం అంటారు. మనం చెప్తూ ఉన్న విషయం చాలా గొప్పది అని దాన్ని ప్రశంసిస్తూ ఉన్న సమయంలో, ఈ విధంగా అర్థవాదం చేయడము, గొప్పగా చెప్పడము అత్యవసరమై ఉంటుంది. నువ్వు భగవద్గీత ఒక్కటి చదివావంటే చాలు ఇంక ఏది చదవాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ మంత్రం ఒక్కటి చదివావంటే చాలు నీకు మోక్షం తప్పకుండా వస్తుంది అని చెప్తున్న సమయంలో, అర్థవాదం చేయవలసి వస్తుంది. నిజంగా ఒక్క మంత్రాన్ని అర్థం తెలుసుకోకుండా ఒకసారి చదవగానే జ్ఞానము, మోక్షము మొదలైనవన్నీ వస్తాయా అంటే రావు. కానీ ఆ వస్తువు అంత గొప్పది అని దాని గురించి ప్రశంసిస్తున్న సమయంలో చెప్పవలసొస్తుంది. ఇక్కడ భీష్ముడు, ద్రోణుడు చెప్పిన విషయం చాలా గొప్పది. గొడవలు లేకుండా సంధి చేసుకోవడము అత్యవసరము. యుద్ధాలు లేకుండా. సంధి విగ్రహాలని రెండుంటాయి. వార్ అండ్ పీస్‌లో వార్ వద్దు, పీస్ కావాలి. విగ్రహం యుద్ధమొద్దు, సంధి కావాలి అని చెప్తున్న సమయంలో, ఆ విధంగా కలుపుకొని పోదాము అని చెప్తున్న వాళ్ళ మాటలు చాలా గొప్పవి అని చెప్తున్న సమయంలో, వాళ్ళ గురించి గొప్పగా పొగడడము అవసరమై ఉంటుంది. మనము వాటిని ఏ ఉద్దేశంతో చెప్పారో, అదే ఉద్దేశంతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. న చ ఉక్తవంతౌ అశ్రేయః పురస్తాత్ అపి కించన న చాపి అపకృతం కించిత్ అనయోః లక్ష్యతే త్వయి. పురస్తాత్ ఇంతకన్నా ముందు ఎప్పుడూ గూడా కించన కొంచెం గూడా వీళ్ళిద్దరూ అశ్రేయః నీకు శ్రేయస్కరం కాని విషయము, నీకు అహితమైన విషయము నచ ఉక్తవాన్ ఈయన మన భీష్ముడు ఎప్పుడూ చెప్పలేదు. నచ అపి కించిత్ అపకృతం నీకు ఎప్పుడు కొంచెం గూడా అపకారం కలిగించే మాటలు చెప్పలేదు. అటువంటి సలహా చెప్పలేదు. కించిత్ అనయోహో త్వయి లక్ష్యతే. వీళ్ళలో కొంచెం గూడా నీకు అపకారం కలిగించే ఆలోచన లేదు. ఇంతకు ముందు ఎప్పుడూ నీకు అహితం కలిగించే విధంగా వాళ్ళు నీకేది చెప్పలేదు. తౌ ఇమౌ పురుష వ్యాఘ్రౌ అనాగసి నృపా త్వయి న మంత్రయేతాన్ త్వత్శ్రేయః కథం సత్యపరాక్రమౌ. వాళ్ళిద్దరూ సత్యపరాక్రములు. ఎప్పుడూ నీ మంచి కోరేవాళ్ళు. ఓ నృపా ఓ రాజా, త్వయి అనాగసి నీ పట్ల ఏ దోషము లేనివాళ్ళు. ఆ పురుష శ్రేష్ఠులు వీళ్ళిద్దరూ. వాళ్ళు కథం ఎందుకని త్వత్శ్రేయః న మంత్రయేతాం నీకు శ్రేయస్కరమైంది కాకుండా చెప్తారు. వాళ్ళేది చెప్పినా నీ మంచి కోసమే చెప్తారు. ప్రజ్ఞావంతౌ నరశ్రేష్టౌ అస్మిన్ లోకే నరాధిప త్వన్నిమిత్తమతః న ఇమౌ కించిత్ జిహ్వం వదిష్యతః. ఓ నరాధిప ఓ రాజా, ఈ నరశ్రేష్ఠులు గొప్ప ప్రజ్ఞ కలిగిన వాళ్ళు ఈ లోకంలో. త్వన్నిమిత్తమతః నీ గురించే ఆలోచన చేస్తారు. నీ మంచి కోసమే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇమౌ వీళ్ళిద్దరిలో కించిత్ ఏ కొంచెము గూడా జిహ్వం న వదిష్యత నీ గురించి కపట బుద్ధితో మాట్లాడడం అన్నది ఉండదు. నచ అర్ధహేతోః ధర్మజ్ఞౌ వక్ష్యతః పక్ష సంశ్రితం ఏతత్ హి పరమం శ్రేయః మేనాతే తవ భారత. ఓ భారత ధృతరాష్ట్ర, అర్ధహేతోః ఏదో వేరే ప్రయోజనాన్ని ఆశించి పక్ష సంశ్రితం పక్షపాత బుద్ధితో ఈ ధర్మజ్ఞులు నా వక్ష్యతః నీకీ సలహా చెప్పట్లేదు. ఏతత్ ఇది తవ పరమం శ్రేయః మేనాతే వాళ్ళిద్దరూ నీకు పరమ శ్రేయస్సు కలిగిస్తుందని నిజంగా నమ్మారు గాబట్టే చెప్తున్నారు. దుర్యోధన ప్రభృతయః పుత్రాః రాజన్ యథా తవ తథా ఏవ పాండవేయాః తే పుత్రాః రాజన్ న సంశయః. ఓ రాజన్ ఓ రాజా, యథా ఏ విధంగానైతే తవ పుత్రాః దుర్యోధన ప్రభృతయః నీ దుర్యోధనుడు మొదలైన కొడుకులు నీకెట్లానో తథా ఏవ అదే విధంగా తే పాండవేయాః తే పుత్రాః ఆ పాండవేయులు గూడా నీ కొడుకులే. ఓ రాజా న సంశయః అనుమానం లేదు. దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ నీకెట్లా కొడుకులో, పాండురాజు కొడుకులు గూడా నీకట్లానే పుత్రులు. అనుమానం లేదు. తేషు చేత్ అహితం కించిత్ మంత్రయేయుః అబుద్ధితః మంత్రిణః తే న తే శ్రేయః ప్రపశ్యంతి విశేషతః.
ఇక్కడ 2 రకాల విషయాలున్నాయి. ఒకటి నువ్వు, దుర్యోధనుడు, కర్ణుడు పాండుపుత్రులకు అహితాన్ని కోరడము. అట్లా చెయ్యొద్దు అని నీ హితం కోరి భీష్ముడు, ద్రోణుడు చెప్పడము. నువ్వు 2 కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. నీ కోరికేమి పాండవులకు అహితం కలిగించాలని. అట్లా చెయ్యొద్దు అని నీ మంచి కోసం చెప్తున్న భీష్ముడు, ద్రోణుడి మాట నీకు అహితంలాగా ఉంది. ఎందుకు అంటే నీ కోరిక వేరు. నీకు హితము, ప్రియమని నువ్వేదనుకుంటున్నావు? పాండవులు చెడిపోవడము. వాళ్ళు చెడిపోతే అది నీకు కూడా చెరుపు కలిగిస్తుంది అని నీ మంచి ఆలోచించి వీళ్ళు చెప్తున్నారు. అబుద్ధితః బుద్ధి తక్కువతనంతో ఒకవేళ తేషు అహితం కించిత్ మంత్రయేయుః చేత్ వాళ్ళు నీకు ఇటువంటి వాళ్లకు అహితం చెయ్యాలన్న సలహా చెప్తున్నారే అనుకో. అప్పుడు తే మంత్రిణః ఈ మంత్రులు తే శ్రేయః న ప్రపశ్యంతి విశేషతః నీకు మంచి చూసేవాళ్ళు కాదు. నీకు ఏది మంచి, ఏది మంచి కాదు అని అర్థం అవ్వట్లేదు. ఎందుకు అంటే నువ్వు ప్రియం చూసుకుంటున్నావు, హితం చూడట్లేదు. అధ తే హృదయే రాజన్ విశేషః తేషు వర్తతే అంతరస్థం వివృణ్మానాః శ్రేయః కుర్యుః న తే ధ్రువం. ఓ రాజన్, అధ ఒకవేళ తే హృదయే నీ మనసులో తేషు విశేషః వర్తతే వాళ్ళను నువ్వు భేద బుద్ధితోటి చూస్తున్నావనుకో నీ బుద్ధిలో, నీ మనసులో అంతరస్థం వివృణ్మానాః నీ మనసులో ఉన్నది బయట బెట్టడము శ్రేయః న కుర్యుః తే ధ్రువం నీకు శ్రేయస్సు కలిగించదు. వాళ్లకు పాండవులకు చెడు చెయ్యాలి, వాళ్లకు అహితం కలగాలని నీ మనసులో ఉంటే అది నువ్వు మనసులోనే పెట్టుకో. నువ్వు ఒకవేళ బయట బెట్టుకున్నావనుకో ఆ విషయము, నీకది శ్రేయస్సు కలగదు. తెలుస్తున్నదా? ఏతత్ అర్థం ఇమౌ రాజన్ మహాత్మానౌ మహాద్యుతి న ఊచతుః వివృతం కించిత్ న హి ఏషః తవ నిశ్చయః. ఇమౌ మహాత్మానౌ మహాద్యుతి ఈ ఇద్దరు మహాత్ములు ఓ రాజా ఏతదర్థం అందుకనే కించిత్ కొంచెం గూడా వివృతం న ఊచతుః వేరేగా చెప్పట్లేదు. నువ్వు పాండవులకు అనర్థం కలగాలి, వాళ్ళకి అహితం కలగాలనే ప్రయత్నాలు చేస్తున్నావు మాకందరికీ తెలుసు. అయితే నువ్వు బయట బెట్టుకోకు ఆ విషయము. లోపలే ఉంచుకో. బయట బడితే నీకే నష్టం. అందుకనే నీ మంచి కోరుకునే వీళ్ళిద్దరూ పాండవులకి నష్టం కలగకుండా మీరు వాళ్ళని కలుపుకోండి అని చెప్తున్నారు. ఎందుకు అంటే లేకపోతే నష్టము, అహితము నీకే. అందుకనే వాళ్ళు వేరేగా చెప్పట్లేదు. అయితే ఏషః తవ నిశ్చయః నా ఇది నీ అభిప్రాయం గాదు. నీకిట్లా చెప్తే వినబుద్ధి అవ్వట్లేదు. నీకిది ప్రియం గాదు. వాళ్ళిద్దరూ నీ హితమే చెప్తున్నారు. కానీ నీకు హితం వినబుద్ధి గాదు. నీకు ప్రియం గావాలి. పాండవులు చెడిపోవాలి. నీ మనసులో అదుంది. అది బయట బెట్టుకున్నావనుకో, ఎవరికి నష్టం గలుగుతుంది ఆలోచించుకో. యచ్చాపి అశక్యతాం తేషాం ఆహతుః పురుషర్షభౌ తత్తథా పురుష వ్యాఘ్ర తవ తత్ భద్రమస్తు తే. నేను చెప్తాను విను. వాళ్ళు నీ మంచి కోసము అని చెప్తే నీకర్థం గావట్లేదు. భీష్ముడు చెప్పింది, ద్రోణుడు చెప్పింది నీకు నచ్చట్లేదు. కర్ణుడేమో వీళ్ళిద్దరు దుష్టబుద్ధితోటి చెప్పారంటున్నావు గదా! నేను చెప్తాను విను. నీ మంచి కోసం నీకర్థమయ్యే భాషలో చెప్తాను. వాళ్ళు చెప్పిన భాష నీకర్థం గావట్లేదు గాబట్టి, నీకర్థమయ్యే భాషలోనే, నీ లాంగ్వేజ్‌లోనే నేను చెప్తాను. ఒకటి తేషాం యచ్చాపి అశక్యతాం వాళ్ళని ఓడించడము కుదరదు అని ఈ పురుష శ్రేష్ఠులు ఆహతుః చెప్తున్నారు గదా! తత్తథా అది నిజము. అదట్లనే జరుగుతుంది. వాళ్ళని ఓడించడం మీ వల్ల గాదని వీళ్ళిద్దరు చెప్పారు గదా! అది నిజము. ఓ పురుష వ్యాఘ్ర తవ తత్ భద్రమస్తు తే. అందుకని నీకు మంచి జరగాలని నేను నీకు చెప్తున్నా పట్టు. యుద్ధానికెళ్ళిపోయావనుకో, నువ్వు గెలవ్వు. వాళ్ళ దగ్గర ఓడిపోతావు. కథం హి పాండవః శ్రీమాన్ సవ్యసాచి పరంతపః శక్యః విజేతుం సంగ్రామే రాజన్ మఘవతా అపి.
ఓ రాజా, ఆ పాండవుడు, ఆ శ్రీమంతుడు, సవ్యసాచి, పరంతపుడు శత్రువులని తపింపచేసేవాడు ఏ విధంగా కథం సంగ్రామే విజేతుం శక్యః యుద్ధంలో వాడినెట్లా గెలుద్దామని నువ్వనుకున్నావో, మఘవతా అపి ఇంద్రుడు గూడా వాడిని యుద్ధంలో గెలవలేడు. నువ్వెట్లా గెలుస్తావు? యుద్ధానికెళ్ళిపోతే ఓడిపోతావు. మనసులో ఉన్నది బయట బెట్టుకొని నష్టపోతావు. దీని బదులు కలుపుకొని నోరు మూసుకొని కూర్చున్నావనుకో, అప్పుడు బయట బడవు, గొడవలు రావు, నువ్వు ఓడిపోయే ప్రమాదం ఉండదు. అది విషయము. భీమసేనః మహాబాహుః నాగాయుత బలః మహాన్ కథం హి యుధి శక్యేత విజేతుం అమరైః అపి. ఆ భీమసేనుడు ఆ గొప్ప పరాక్రమం కలిగిన వాడు. ఆయన 1000 ఏనుగుల బలంతో ఉన్నవాడు. ఏ విధంగా కథం యుద్ధంలో అమరైః అపి విజేతుం శక్యేత. దేవతల చేత కూడా ఆయన ఓడిపోడు. అటువంటి వాడిని యుద్ధంలో నువ్వు గెలుద్దామనుకుంటున్నావా? కుదరదు, ఓడిపోతావు. తథా ఏవ కృతినౌ యుద్ధే యమౌ యమసుతౌ ఇవ కథం విషహితుం శక్యౌ రణే జీవితుం ఇచ్ఛత. తథా ఏవ అట్లానే యుద్ధే కృతినౌ యుద్ధంలో గొప్ప నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఆ యములు, కవలలు యమసుతౌ ఇవ యముడికి స్వయాన పుత్రుల్లాగా ఉంటారు యుద్ధంలో. అటువంటి వాళ్ళను జీవితం ఈచ్ఛత బతికుండాలనుకున్నవాడు ఎవ్వడు యుద్ధంలో విషహితుం కథం శక్యౌ ఎట్లా తట్టుకుని నిలబడగలరు? ఇంకా మిగిలిన వాళ్ళు నలుగురు సరే. అసలు పెద్దవాడున్నాడు. యస్మిన్ ధృతిః అనుక్రోశః క్షమా సత్యం పరాక్రమః నిత్యాని పాండవ శ్రేష్ఠే న జీయేత కథం రణే. ఏ పాండవ శ్రేష్ఠుడు, ఏ ధర్మరాజులో, ఏ యుధిష్ఠిరుడిలో ధృతి, అనుక్రోశ అంటే దయ, క్షమ, సహనము, సత్యము, పరాక్రమము నిత్యము ఉంటాయో అటువంటి వాడిని కథం ఏ విధంగా యుద్ధంలో ఎవరైనా గెలవగలరు? అటువంటి వాడు ఎట్లా ఓడిపోతాడు? తర్వాత ద్రుపదః శ్వశురః యేషాం యేషాం శ్యాలాః చ పార్షతాః దృష్టద్యుమ్నముఖాః వీరాः భ్రాతరः ద్రుపదాత్మజాः సహ అశక్యతాంచ విజ్ఞాయ తేషాం అగ్రేణ భారత దాయాద్యతాంచ ధర్మేణ సమ్యక్ తేషు సమాచర. వాళ్ళ యేషాం శ్వశురః పిల్లనిచ్చిన మామగారెవరు? ద్రుపదుడు. వాళ్ళ శాలాహ బావలు, బావమరుదులెవరు? పార్షతాహ పృషతుడి వంశంలో జన్మించిన వాళ్ళు దృష్టద్యుమ్నుడు మొదలైన వీరులు. ఆ సోదరులందరూ, ఆ ద్రౌపదీ దేవికి సోదరులు, ద్రుపదుడికి స్వయాన కన్న కొడుకులందరూ వీళ్లకు బావలు. అటువంటప్పుడు నువ్వు ఎట్లా యుద్ధంలో గెలుస్తాననుకుంటున్నావు? యుద్ధానికి ఎళ్ళిపోతా అంటే వీళ్ళిద్దరు వద్దురా యుద్ధానికి వెళ్ళావంటే పేరు పోతుంది. అట్లా చెయ్యకు. వాళ్ళని కలుపుకో. వాళ్ళు గూడా నీ పిల్లల్లాంటి వాళ్ళే గదా! అంటే నీకు నచ్చట్లేదు. ఆ రకంగా చెప్తే నువ్వు వినవు గాబట్టి నీకర్థమయ్యే విధంగా జెప్తాను. వెళ్ళావనుకో, అక్కడున్నది ఎవరెవరో చూసుకున్నావా? అర్జునుడు, భీముడు, ధర్మరాజు, కవలలు, అట్లానే ద్రుపదుడు, ఆయన కొడుకులు వాళ్ళందరూ ఉన్నారు. నువ్వు గెలవగలవా? సహా అశక్యతాంచ విజ్ఞాయ వాళ్ళను గెలవడం కష్టము అని తెలుసుకుని తేషాం అగ్రేణ దాయాజ్యతాం వాళ్లకు కూడా మొదటి నుంచి ఈ రాజ్యం పైన హక్కున్నది. వాళ్ళు కూడా ఈ రాజ్యానికి దాయాదులు అని తెలుసుకుని సమ్యక్ ధర్మేణ చక్కటి ధర్మంతో, సమగ్రమైన ధర్మంతో తేషు సమాచర వాళ్ళ పట్ల ప్రవర్తించు. ఒక్కటి నువ్వు వాళ్ళని గెలవలేవు. 2 వాళ్లకు గూడా ఈ రాజ్యం పైన హక్కున్నది. కాబట్టి వాళ్ళు ఈ హక్కుతోటి యుద్ధానికొచ్చారంటే నువ్వు ఓడిపోతావు. నువ్వు పోతే గూడా నువ్వు ఓడిపోతావు. కాబట్టి ధర్మంగా వ్యవహరించావనుకో బతికిపోతావు, గెలుస్తావు. మొత్తం పోగొట్టుకోవు. ఇదం నిర్దిగ్ధం అయసః పురోచన కృతం మహత్
తేషాం అనుగ్రహేణ అద్య రాజన్ ప్రక్షాళయ ఆత్మనః. ఓ రాజన్ రాజా, ఇదొకటున్నది నీకు. ఇంత మాత్రమే గాదు. పురోచన కృతం, పురోచనుడి వల్ల మహత్కరమైన గొప్ప అయశస్సు, అపకీర్తి ఒకటి నిర్దిగ్ధం పూసుకుని కూర్చున్నావు. పురోచనుడి వల్ల గొప్ప అపకీర్తిని తెచ్చుకుని దాన్ని ఒళ్ళంతా రాసుకుని కూర్చున్నావు. ఇప్పుడు తేషాం అనుగ్రహేణ, వాళ్ళ అనుగ్రహంతో అద్య ఇప్పుడు నువ్వు ఓ రాజా ఆత్మనః ప్రక్షాళయ, నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. వాళ్ళు ఒకవేళ పోనీ అనుకున్నారంటే ఈ పాపము నీకు అంటకుండా పోతుంది. అనవసరంగా గొప్ప మహత్కరమైన అపకీర్తిని తెచ్చిపెట్టుకున్నావు. అది పోగొట్టుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అనుకో, ఇది లాభం అనుకో నీకు. ద్రుపదః అపి మహాన్ రాజా కృతవైరః చ నః పురా తస్య సంగ్రహణం రాజన్ స్వపక్షస్య వివర్ధనం. ఓ రాజన్, ఆ మహారాజు ద్రుపదుడు గూడా నహ మనతో పురా కృతవైరః, గొడవలు పెట్టుకున్నాడు. మనం ఇంతకు ముందు ద్రుపదుడితో పెద్ద పెద్ద గొడవలన్నీ పెట్టుకొని కూర్చున్నాము. ఇప్పుడు అనవసరంగా యుద్ధానికి పోతే వాళ్ళు ఇది మనకు అవకాశం అనుకుంటే అప్పుడేమైతాం మనము? కాబట్టి ఓ రాజన్, తస్య సంగ్రహణం, ఆయనతో చుట్టరికం కలుపుకోవడము, స్వపక్షస్య వివర్ధనం, మన పక్షానికి ఎంతో మంచిది. మన పక్షము బాగుపడ్డానికి, వృద్ధి చెందడానికి ఆయనతో బంధుత్వం కలుపుకోవడం మంచిది. యుద్ధం పెట్టుకుంటే ఇంతకు ముందే శత్రుత్వం ఉన్నది మనకు ఆయనతో. కాబట్టి మనకు మంచిది గాదు. యచ్చ సామ్నా ఏవ శక్యేత కార్యం సాధయితుం నృపా కః దైవసప్తః తత్కర్తుం విగ్రహేణ సమాచరేత్. ఓ నృపా రాజా, ఏదైతే సామోపాయంతో సంధితో కార్యం సాధయితుం శక్యేత, కార్యాన్ని సాధించుకోవడం అన్నది ఒకటి ఉంటే, కః దైవసప్తః, ఏ దైవోపహతుడు, ఏ దరిద్రుడు దాన్ని విగ్రహేణ సమాచరేత్, యుద్ధంతో గోటితో పోయేదానికి గొడ్డలు పట్టుకుని ఎవరు ప్రయత్నం చేస్తారు? సంధితో కలుపుకుని పోవడంతో కుదిరే వ్యవహారాన్ని యుద్ధం దాకా ఎవరు తెచ్చుకుంటారు? మూర్ఖుడు తప్ప. దైవోపహతుడు, ప్రారబ్ధం చెడిపోయిన వాడు, దరిద్రుడే ఇటువంటి ఆలోచనలన్నీ చేసేది. శ్రుత్వా చ జీవతః పార్థాన్ పౌరజానపదః జనః బలవద్దర్శనే గృధ్నుః తేషాం రాజన్ కురు ప్రియం. ఓ రాజన్, ఓ రాజా, పార్థులు జీవతః బ్రతికే ఉన్నారని శ్రుత్వా విని, పౌరులు, పురజనులు, జానపదులు, ఆ జనమంతా బలవత్ దర్శనే గృధ్నుః, తేషాం వాళ్ళను చూడాలన్న బలమైన కోరికతో ఉన్నారు. తేషాం ప్రియం కురు రాజన్, వాళ్లకు సంతోషం కలిగించు రాజా. దుర్యోధనః చ కర్ణః చ శకునిః చాపి సౌబలః అధర్మయుక్తాః దుష్ప్రజ్ఞాః బాలాః మా యేషాం వచః క్రుధాః. ఈ సౌబలుడు, సుబలుడి కొడుకు శకుని, కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ అధర్మంతో కూడిన వాళ్ళు, దుష్ప్రజ్ఞానము, వాళ్లకు దురహంకారంతో కూడిన అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, బాలాహ అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, ఏషాం వచః వీళ్ళు చెప్పిన మాటలు మా క్రుధాహ చెయ్యకు, వీళ్ళు చెప్పినట్టు చెయ్యకు, వద్దు, వాళ్లకు జ్ఞానం లేదు, ప్రజ్ఞానం లేదు, అధర్మంతో ఉన్నారు, వద్దు. ఉక్తం ఏతత్ మయా రాజన్ పురా గుణవతః తవ దుర్యోధన అపరాధేన ప్రజా ఇయం వినశిష్యతి. ఓ రాజన్, పురా ఇంతకు ముందే, తవ గుణవతః నువ్వు మంచివాడివి కాబట్టి, మయా ఏతత్ నా చేత ఇదంతా ఉక్తం చెప్పబడ్డది. నేను ఇంతకు ముందే నువ్వు మంచివాడివి కాబట్టి నీకు ఒక మాట చెప్పాను. ఇయం ప్రజా, మొత్తం ప్రజలందరూ, మనమందరము దుర్యోధనుడు చేసే అపరాధం వల్లే నశించిపోతామని నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. అందుకే వాడి మాట వినకు. వాడికి తెలివి తక్కువ. వాడు చిన్న పిల్లవాడు లాంటి వాడు. ప్రతి దానికి తొందరపడతాడు. ఆలోచించేది చెయ్యడు. ధర్మం తెలియదు వాడికి. వాడి వల్ల మనందరం నశించిపోతామని నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. కాబట్టి నా మాట విను, వాళ్ళ మాట వినకు అని
మన విదురుడు చెప్పాడు. అప్పుడు మన ధృతరాష్ట్రుడు ఏమన్నాడు ఏమి అని మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.